కర్పూరానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పూజల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి కర్పూరాన్ని ప్రతిరోజు ఇంట్లో కాల్చితే ఏమవుతుందో తెలుసా? కర్పూరాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు. అయితే కర్పూరానికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో కర్పూరానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వీటిలో ఇంట్లో ప్రతిరోజు కర్పూరం కాల్చడం ఒకటి. అసలు రోజు ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం చాలా శుభప్రదం. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఎన్నో చిక్కులు, సమస్యల నుండి విముక్తి పొందుతారని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో నెగిటివిటీ ఉంటే మొదలుపెట్టిన ఏ పనులు ముందుకు సాగవు. అలాగే ప్రతి పనికి ఏదో ఒక అడ్డంకి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని కాలిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అలాగే మీ ఇల్లు శుద్ధి అవుతుంది. ఇంట్లో సుఖశాంతులు ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరాన్ని కాల్చితే మీ ఇంట్లో ఆనందం, సుఖం, సంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఇల్లు ఆనందంతో నిండుతుంది. అయితే ప్రతిరోజు కర్పూరాన్ని కాలిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. అయితే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు గనక ఉంటే ప్రతిరోజు కర్పూరాన్ని కాల్చడం మర్చిపోకండి. ఎందుకంటే దీనివలన మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లాభాలు చూస్తారు. జీవిత సమస్యలు మనల్ని ప్రశాంతంగా ఉండనీయవు. అయితే క్రమం తప్పకుండా ఇంట్లో కర్పూరాన్ని కాలిస్తే జీవిత సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఇది మీకు ప్రగతి మార్గాన్ని కూడా చూపుతుంది. కర్పూరాన్ని కాల్చడం వల్ల ప్రయోజనాలను పొందాలంటే మాత్రం మీరు దీన్ని ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత కర్పూరం కాల్చి దేవుణ్ణి పూజించాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఇంటి బాధల నుండి బయటపడతారు.